నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే అమ్మా. సరిగ్గా నెల అయ్యింది మా ఇంటికి వచ్చి. మళ్ళీ నెల రోజులు పట్టింది. ఇదిగో వద్దాం, ఇదిగో చేద్దాం, అదిగో చేద్దాం అనుకున్నాం. మొత్తానికి మళ్ళీ వచ్చారు. గణపతి దయ అనుకుంటా. లాస్ట్ టైం కూడా ఇలాంటి సందర్భమే. ఫస్ట్ ఎపిసోడ్ మనము వినాయకుడి గురించే మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇప్పుడు వినాయకుడి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. అంటే ఆయన ప్రథమ పూజ్యుడు, అందులో డౌట్ ఏం లేదు. కానీ ప్రత్యేకంగా సంకష్టహర చతుర్థి నాడైతే స్వామిని తమ కష్టాల నుంచి బయటపడేయటం కోసం స్వామిని కొలవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి సంకష్టహర చతుర్థి, మరి ఈ చతుర్థిని ఎలా వినియోగించుకోవాలి మీ ద్వారా? తప్పకుండా గణేష మ్యాజిక్ ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఎందుకు అనంటే చైత్ర మాసం చక్కగా విశ్వావసు నామ సంవత్సరంలో మొదటి సంకటహర చతుర్థిగా మనం చెప్పుకుంటున్నాం. ఎవరైనా సరే మొదలు పెట్టాలి అని అనుకుంటే తప్పకుండా మొదలు పెట్టుకోవచ్చు. అంటే శ్రావణ మాసంతో సంబంధం లేకుండా ఇక్కడ కూడా దండం పెట్టుకోవచ్చు, చేసుకుంటాము అని చెప్పి. ఎందుకు అనంటే అప్పటిదాకా ఆగాలి కదా. కష్టాలన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి. అయ్యో పిల్లల పెళ్ళిళ్ళు కుదరాలన్నా, పిల్లలకి ఉద్యోగాలు రావాలి అని అన్నా అప్పటిదాకా ఆగాలి అంటే చాలా కష్టం. కరెక్ట్. సో మనకి ఇప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి ఈ నెల చేసుకోవడంతో చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం అనమాట. భగవంతుడి ఆరాధన కోసం అని చెప్పి ఇది ఈ నెలే చేయాలి అని అనుకున్నప్పుడు, ఆ నెల వరకు మనం ఆగలేమని అనుకున్నప్పుడు మంచి రోజు చూసుకొని మొదలు పెట్టుకోవడమే. అవునక్క. అయితే బుధవారం వస్తోంది సంకష్టహర చతుర్థి. ఎలా చూస్తారు? 16వ తారీఖు వస్తోంది. ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? తప్పకుండా చెప్తాను. మనం చూస్తే గనక 16వ నెంబర్ చూసుకుంటే గనక చంద్రుడికి సంబంధించిన 16 కళలు అని అనుకోవచ్చు. అలాగే సంకటహర చతుర్థి నాడు కూడా చంద్రుడితో మనకి చాలా సంబంధం ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం పూట పూజ చేసుకోవాలి కాబట్టి. అంటే చంద్రోదయం అయిన తర్వాత ఎంత చవితైనా కూడా ఆయన 16 కళలన్నీ కూడా నిక్షిప్తమయ్యే ఉంటాయి. ఆయన ఎలా ఉన్నా ఉండని కానీ ఎక్కడికో పోవు ఆయనలోనే ఉంటాయి, మనకి కనపడవు. కాకపోతే ఆ కనిపించని దైవం ఎలా అయితే మనకి సహకరించాలి అని అనుకుంటామో, ఆ కనిపించని కళలన్నీ కూడా మనకి హెల్ప్ చేయాలి అని చెప్పి మనం దండం పెట్టుకోవచ్చు అనమాట. మీరు చూస్తే ఈ చంద్రుడికి చూస్తే కనుక ఈ 16 కళలు కూడా అమ్మవారికి నిత్యలుగా, అంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అమ్మవారి స్వరూపం ఉంటుందన్నమాట. కాబట్టి చంద్రుడిలో అమ్మవారి కళలు కూడా నిక్షిప్తమై ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అందుకే అమ్మవారి అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది సంకటహర చతుర్థి చేస్తే కనుక. తప్పకుండా చేసుకోవాలి అని చెప్పి మనం అనుకోవాలి. అట్లాగే చేసుకునేటప్పుడు ప్రతిసారి మనం ఈ పేరేమిటి అని తెలుసుకునే విధానం కూడా మనం అవలంబిస్తున్నాం. ఏం పేరక్క? వికట హర సంకట చతుర్థి. అంటే వికటము అని అంటే ఏంటంటే విపరీతమైన కష్టం వికటించింది అని అంటాను చూసావా. ఒక మంచి చేయడానికి వెళ్తే అది చెడుగా పరిణమించడం, ఎవరికైనా మంచి చెప్పడానికి వెళ్తే మన మీదే నింద రావడం. ఈ నింద అనేది ఎలా ఉంటుంది అని అంటే చాలా బాధాకరంగా ఉంటుంది అనమాట. నిజంగా చెప్పాలి అని అంటే నేను కూడా అతీతం కాదు దానికి. ఈ సంవత్సరము నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏమిటి ఇలాంటి నింద మనం కూడా పడాలా అని చెప్పి. అంటే నింద పడినా నవ్వు పోలేదా అక్క అంటావేమో కానీ ప్రశాంత చిత్తులై ఉంటారు, అది వేరే విషయం. కానీ నింద పడటం ఏంటో అని ఆశ్చర్యంలో ఉన్నాను. నిందని అనుభవించాను నేను. అయితే కానీ దానికి ఎందుకు అని అంటే 9వ నెంబరు ఇంత అసలు చూపిస్తుంది మన మీద. అంటే నెంబర్ 5 కదా, ఇయర్ 9 కదా మనకి. 2025 is 9. సో జాగ్రత్తగానే ఉండాలి సంవత్సరం అంతా అని ముందే అనుకోవడం జరిగింది. కానీ అది నాకు అర్థమైంది, ఈ నెంబర్ 9 వల్ల ఇది అనుభవించాం మనం అనేది తెలిసింది. కుజుడు ఇంపాక్ట్. లాస్ట్ ఇయర్ ఏమో క్రోధినామ సంవత్సరం, ఆయన ఇంపాక్ట్. ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం ఈ ఇయర్ ఆయన ఇంపాక్ట్. చాలా యాక్టివ్ గా ఉంటాడు, ఎక్కడ ఆగడు, ఎక్కడ వదలడు. కాబట్టి మీరు ఇలాంటివన్నీ బాధలు పడకుండా ఉండాలి అని అంటే గనక తప్పకుండా సంకటహర చతుర్థి చేసుకోండి. మరి ఎలా ఏం చేయమంటారు?
ఏం చెయ్యాలి అని అంటే కనుక మీరు ఈసారి మీరు ఏం చేస్తారంటే మృత్తికను తీసుకొచ్చుకోండి, అంటే పుట్టమను తీసుకుని వచ్చి గణపతిని మీ ఇష్టపూర్వకంగా తయారు చేయడం అనేది చేసుకోండి. వినాయకుడిని తయారు చేయడం కనుక మాకు అలవాటు లేదండి, అట్లా మధ్యలో ఎప్పుడు మేము చేసుకోలేదని అనుకుంటే కనుక స్వామివారి దగ్గర ఆ మృతికను పెట్టుకోండి చక్కగా. ఆ పుట్టమన్నుని పాదాల దగ్గర పెట్టుకోండి. అది మీరు తర్వాత ధారణ చేయొచ్చు, చెవులకు కానీ పిల్లలకి అన్నిటికీ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈసారి ఏం చేస్తారు అని అంటే బాదం పప్పులు, అలాగే పూర్ణంగా ఉంటుంది వక్క, అవి కూడా తీసుకొచ్చు. బాదం పప్పులేమో స్వామికి నైవేద్యంగా పెట్టండి. ఈ పూర్ణంగా ఉన్న వక్కకి కూడా పూజ చేయండి వినాయకుడుగానే భావించి. అది ఈ సంవత్సరం అంతా పెట్టుకోండి చక్కగా. ఎటువంటి అనర్థాలు ఎటువంటి కష్టాలు రాకుండా మనల్ని కాపాడుతుంది అనమాట. అంటే మనం చెప్పుకున్నాం కదా, ఈ 9 నెంబర్ వల్ల మనం ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందా అని చెప్పి, అలాంటివన్నీ లేకుండా. అలాగే మనకున్న వికటము అని అంటే ఇందాక చెప్పాను కదా, ఒకటి చేయబోయి ఒకటికి వెళ్తుంది అని చెప్పి, అట్లాంటివన్నీ కూడా అవ్వకుండా కాపాడుతుంది ఈ సంకటహర చతుర్థి చేసుకుంటే అని చెప్పి మనం దండం పెట్టుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ మనం ఎప్పుడు చెప్పుకునే స్విచ్ వర్డ్ ఖచ్చితంగా ఉంది. అయితే ఉపవాసం ఉండి పూజలు చేసుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. కాని పక్షంలో మీరు ఇందాక ఇప్పుడు అన్నట్టుగానే స్విచ్ వర్డ్ రూపంలో కూడా స్వామిని కొలుచుకోవచ్చు. మీకు అసలు పూజ చేసుకోవడం కుదరలేదు, మృత్తికను తెచ్చుకోవడం కుదరలేదు, కనీసం బాదం పప్పులు ఇంట్లో ఉంటాయి కదా, బాదం పప్పులు కనీసం ఒక 11 అన్నా కొనుక్కోండి. అలా తీసుకొచ్చి బాదం పప్పులు అక్కడ పెట్టి వాల్నట్ గణేష అని అనుకోండి. వాల్నట్ గణేష చూస్తే తమిళ సాంప్రదాయంలో బాదం పప్పులు లేనిదే గణేశుడు పూజ అసలు చేయరు, చాలా బాగా చేస్తారు అనమాట. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. బాదం పప్పులు తప్పకుండా నైవేద్యం పెట్టండి, అది ఇంటిల్లిపాది చక్కగా తినండి ఆ రోజు. అలాగే సంకటహర గణేష స్తోత్రం కానివ్వండి, లేకపోతే గణపతి తాళం కానివ్వండి, అలాంటిదేనా విశేషంగా. ఇప్పుడు మనం బర్త్డే అయితే ఎలా విశేషంగా ఒక కొత్త డ్రెస్ వేసుకుంటాం, కొత్తదైనా స్వీట్ చేసుకుంటాం, అలా కదా. అలానే సంకటహర చతుర్థి వల్ల విశేషంగా మనం చేస్తున్నాము అని చెప్పి తప్పకుండా ఏదైనా విశేషంగా చదువుకోవడం అనేది చేయండి. ఈ వాల్నట్ గణేష ఎన్నిసార్లు చదవమంటారు? 108 times. బాదం పప్పులు నైవేద్యం పెట్టేది ఇక ఈవినింగే కదక్క, సాయంత్రం మాటలే చక్కగా మళ్ళీ పూజ చేసుకుని స్వామికి నైవేద్యం పెట్టండి. స్విచ్ వర్డ్స్ గురించి ఎప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. పాత ఎపిసోడ్ స్టూడెంట్ వాళ్ళు మరి అడుగుతున్నారేమో నాకు తెలియదు. అంటే ఇది స్విచ్ వర్డ్ కాబట్టి మరి ఈ ప్రశ్న అడుగుతున్నారేమో. పీరియడ్స్లో ఉన్నప్పుడు స్విచ్ వర్డ్ చదవచ్చా అని అడుగుతున్నారు. పీరియడ్స్లో ఉన్నప్పుడు చదవకూడదు. ఎందుకు అని అంటే గనక మనం ప్రకృతిని అడుగుతున్నాం కాబట్టి, ప్రకృతి అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తే గనక ఈ పాంచభౌతిక అంటే పంచభూతాలు కూడా ప్రకృతి నుంచి ఉన్నవే కదా. సో అలా మనం పూజ చేసుకున్నట్టే నా ఫీలింగ్ అనమాట. మానసిక పూజ అని అనుకోవచ్చు. మీరు ఏదైతే మెడిటేషన్ అంటారో ఇవన్నిటికీ కూడా స్విచ్ వర్డ్స్ అనేవి మానసికంగా మనం మన సబ్ కాన్షియస్ మైండ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనమాట. కాబట్టి అది పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకూడదనే చెప్తాను. రైట్, అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రకరకాల ఇబ్బందులతో వికటమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు చాలా మంది కూడా. వాటి నుంచి ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో బయటపడాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వినాయకుడితోటే మొదలు పెట్టాము ఈరోజు. చాలా చాలా సంతోషం. సంకష్టహార చతుర్థిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞతలక. ఇంకా బోల్డ్ అని టాపిక్స్ ఉన్నాయి మాట్లాడేవి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా ఉన్నాయి, మిస్ అవ్వద్దు. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.